కదా. ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుజ్జి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఆ. ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా, టీవీ దాతా ఎందుకు, అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా, అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. మావయ్య, ఏమా ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. వెంట మొగుడు వెంటపడి వాడితో కాపురం చేయడం కంటే అయ్యో బాబోయ్, నా మందంటే రారా, నేనే తాగాను రాళ్ళు పట్ల నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీలాంటి అనాకారి బ్యాడ్ మొగుల్ని కట్టుకున్నందుకు ఆ బొడ్డు దగ్గర మండి పురుగుల మందు తాగాను. అయ్య బాబోయ్, నువ్వు తాగింది పురుగుల మందు కాదే, నేను తాగుతున్న మనుషుల మందు. చేసారా తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటారేమోనని ఇలా పురుగుల డబ్బా తెచ్చుకుంటున్నాను. ఆకాశ నువ్వు తాగించాను అమ్మ గడుపు మాట. ఈ రోజు రాత్రి నాకు మందు అలాగే ఈ మందు ఏదో నాకు దుమాకర్గా ఉందిరా నా రాజా. నాకు రోజు ఈ మందు కావాలి రా. దీనికి ఫుల్ గా ఎక్కేసింది. ఇలా నువ్వు రోజు తాగితే మన కొంప పాత బస్ అయిపోతుంది. కొట్టాలంటే నీ మొహం కొత్త బస్ అయిపోతే. అయ్య బాబోయ్, పొరపాటు మంచి సీట్లో పెట్టకూడదు. నాకంటే చాలా లో కేటగిరీ వాడుతూనే కాపురం చేయలేను. అంతకంటే చచ్చిపోవటం మంచిదని ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇట్లు కస్తూరి. అయ్య బాబోయ్, నిజంగానే దాంట్లో పురుగుల మందు ఉంటే చచ్చిపోయేదనమాట. అయ్యానికి చేసి పెడితే కంద బచ్చలి కూర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆర్డర్స్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య. నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టేసి పురుగుల మందురా తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు,
తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఓహో ఇదేటే బాబు, అయ్యి బాబోయ్, మీ అడ్డుకోదండం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టకుండా ఒళ్ళంతా కొల్లబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పనే అదేరా, ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించారు కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి చద్దనం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావరా. ఎక్కడ డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి ఉరి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలు ఆడేనే ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు. కాపు తీసి మళ్ళీ పీకుతాడా? శంకరయ్య, ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేసావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవునులే, డీపుగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సమంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే, ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందామన్న తాపత్రయం తప్పించి ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను మరి ఆ మాట అప్పుడే ఏదో చెప్పలేదురా. నాకంత సీన్ కూడా ఎక్కడేర్చింది. నేను ఫుట్బాల్ లాంటి వాడిని, నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? ఏం చెప్పారండి బాబు, తప్పండి. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా, మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంజి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తినగలమా? అందుకు పని చేస్తాం, ఈడాకులు ఇచ్చేస్తాం. కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ముందుకు రాగలడా? ఏ ఎదవైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులా తీసుకెళ్లి కాలంలో పారేస్తారు. ఒక్క నిమిషం. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టరా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు. బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు విడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. ఏమిట్రా, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. డబ్బిస్తానంటున్నాడు అంటే చపాతీ విరిగి కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్పతొట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విద్యుద్ది, డబ్బులు చెత్తగా సంపాదించి. ఆ